హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి చిప్స్ తయారు చేస్తున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలండి. ఈ గోధుమ పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం, జీలకర్ర వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుందామండి. ఇట్లా మిక్స్ చేసుకున్నాక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా రెడీ అయిందండి. దీని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెడదామండి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దని మనము కొంచెం కొంచెం తీసుకొని కొంచెం పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా చపాతీలాగా పల్చగా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకుందామండి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక్కొక్కటి అందులో వేసుకుందామండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైం బాగుంటాయండి, టేస్టీగా. ఇంకా మొత్తం పిండి అంతా కూడా ఇట్లా చపాతీలాగా చేసుకొని ఇలా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. ఫ్రై అయిపోయినాయండి. గిన్నెలో వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి మన టేస్టీ గోధుమ పిండి చిప్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.